Hi everyone. Already previous class lo what is recursion and direct recursion, indirect recursion two examples మనం చూడడం జరిగింది. సో ఈ రోజు నేను డిస్కస్ చేసే టాపిక్ టైప్స్ ఆఫ్ రికర్షన్. అంటే అసలు రికర్షన్లో టోటల్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే టూ టైప్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా. దట్ ఈస్ డైరెక్ట్ రికర్షన్, ఇండైరెక్ట్ రికర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక బ్రీఫ్ కాకుండా జస్ట్ లైన్ నేను చెప్తున్నాను. డైరెక్ట్ రికర్షన్ అంటే మనం డైరెక్ట్గా రికర్షన్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇండైరెక్ట్ అంటే ఏంటంటే ఒక లూపింగ్లోంచి, దట్ ఈస్ ఒక ఫంక్షన్లోంచి ఇంకొక ఫంక్షన్లోకి, అగైన్ దట్ ఫంక్షన్లోంచి ఇంకొక ఫంక్షన్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ 1 అనేది ఒక్కటే ఉంది అనుకుందాం. సో ఫంక్షన్ 1లోంచి ఫంక్షన్ 1నే కాల్ చేయటమే రికర్షన్. బికాజ్ రికర్షన్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. బట్ ఇండైరెక్ట్ రికర్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ 2 అనేది సెకండ్ ఇంకోటి ఉంటే ఫంక్షన్ 1లోంచి ఫంక్షన్ 2 కాల్ చేస్తాం, అగైన్ ఫంక్షన్ 2 నుంచి ఫంక్షన్ 1, అగైన్ ఫంక్షన్ 1 నుంచి ఫంక్షన్ 2, అగైన్ ఫంక్షన్ 2 నుంచి ఫంక్షన్ 1. సో ఇలా రికర్షన్ పెర్ఫామ్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ ఇండైరెక్ట్ రికర్షన్. సో ఇలాంటి టూ థింగ్స్లో డైరెక్ట్ నుంచి మనకి 4 టైప్స్ ఆఫ్ రికర్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ టెయిల్ రికర్షన్, హెడ్ రికర్షన్, ట్రీ రికర్షన్ అండ్ నెస్టెడ్ రికర్షన్. సో ఈ 4 టైప్స్ గురించి ఈరోజు చూద్దాం. మీకు ఎగ్జామ్లో రికర్షన్, డిఫైన్ రికర్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ రికర్షన్స్ అన్నా, లేదు డిస్క్రైబ్ ద మెథడాలజీస్ ఆఫ్ రికర్షన్స్ అన్నా కూడా మీరు ఇవన్నీ టైప్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది విత్ జస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, సో ద ఫస్ట్ వన్ టెయిల్ రికర్షన్. మనకి టెయిల్ రికర్షన్ వచ్చేసరికి టెయిల్ రికర్షన్ అండ్ నాన్ టెయిల్ రికర్షన్ అని చెప్పి మనకి టూ థింగ్స్ ఉంటాయి. ఆ టూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెయిల్ అనగానే మనకి తెలుగులో చెప్పాలి అంటే తోక. సో అంటే ఎండింగ్. ఎండింగ్ మీన్స్ ఇక్కడ ఏదైతే మనం ఫంక్షన్ తీసుకుంటామో ఆ ఫంక్షన్లో రికర్షన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, రికర్షన్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ 1 అనేది మన ఫంక్షన్ నేమ్ అయితే ఫంక్షన్ 1 కాలింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రికర్షన్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ ఉంటే దాన్నే మనం టెయిల్ రికర్షన్ అంటాం. సో దట్ ఈస్ ఏ ఫంక్షన్ అయితే రికర్సివ్ కాల్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ కింద మెన్షన్ చేసామో దట్ ఈస్ కాల్డ్ టెయిల్ రికర్షన్. సో దట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ఇంట్ ఏ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కోడింగ్ అంతా జస్ట్ నార్మల్ రికర్షన్కి సంబంధించి నార్మల్. మీకు ఇంకా డీటెయిల్గా రికర్షన్ గురించి కావాలంటే సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో నేను ఫ్యాక్టోరియల్ వాల్యూ విత్ రికర్షన్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కావాలంటే కోడింగ్ పర్పస్లో అది చెక్ చేసుకోండి. దెన్ ఫంక్షన్ ఆఫ్ a-1 ఈజ్ నథింగ్ బట్ ఏ అనే వాల్యూతో మనం ఈ ఫంక్షన్ని ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. సో దట్ ఏ వాల్యూ ఈజ్ -1తో ఇంకొకసారి ఫాలో చేస్తాం, అగైన్ a-1, అగైన్ a-1, అగైన్ a-1. సో ఇలా ఇదే ఫంక్షన్ని ఇట్ సెల్ఫ్ కాల్ చేస్తున్నాం, కానీ దట్ కాలింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ స్టేట్మెంట్ తర్వాత ఫాలో చేయడానికి ఇంకే స్టేట్మెంట్స్ ఉండకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ టెయిల్ రికర్షన్. ఓకే, సో దీనికి సంబంధించి యాక్చువల్గా మనకి ఎలా ప్రొసీజర్ ఫాలో అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 4 అనుకుందాం. సో దట్ ఏ వాల్యూ 4 అయితే 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో అప్పుడు ఫంక్షన్ ఆఫ్ మనం తీసుకున్న ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ ఆఫ్ 4. సో దిస్ ఫంక్షన్ ఆఫ్ 4 హ్యావింగ్ 4 అనే వాల్యూతో ఫస్ట్ మనం ప్రొసీజర్ అవుతున్నాం. సో అంటే 4 అనే వాల్యూని కంటైన్ చేస్తున్నాం ఈ ఫంక్షన్లో. అగైన్ ఫంక్షన్ ఆఫ్ 4 - 1, దట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ 4 - 1 మీన్స్ 3. అంటే ఈ ఫంక్షన్ నుంచి 4 అనే వాల్యూని హోల్డ్ చేస్తూ ఫంక్షన్ ఆఫ్ 3 అనే ఎనదర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ అనే వాల్యూలో నెక్స్ట్ ఏమవుతుంది? 3 అవుతుంది. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. అగైన్ ఫంక్షన్ ఆఫ్ 3 - 1. ఈ ఫంక్షన్ ఆఫ్ 3 అనేది మళ్ళీ ఏమవుతుందంటే అగైన్ ఇట్స్ హ్యావింగ్ 3 అండ్ ఇట్స్ కాలింగ్ ఫంక్షన్ ఆఫ్ 3 - 1 దట్ ఈస్ 2. అగైన్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఫంక్షన్ ఆఫ్ 2 హ్యావింగ్ 2 అండ్ 2 - 1 దట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ 1. అగైన్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. అగైన్ 1 and function of 0 is greater than 0, false. Then మనం బయటకు వచ్చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద హౌ టు ప్రాసెస్ ద రికర్షన్ ఇన్ టెయిల్. అంటే మనం ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే టాప్ నుంచి బాటమ్కి మనం 1 by 1 వాల్యూస్ 4, 3, 2, 1 అనేవి మనం ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ద నెక్స్ట్ వన్
హెడ్ రికర్షన్. హెడ్ రికర్షన్ వచ్చేసరికి ఇప్పుడు కంప్లీట్గా టెయిల్కి ఆపోజిట్. టెయిల్కి ఆపోజిట్ మీన్స్ నాన్ టైల్ కాదు. ఎందుకు అంటే టెయిల్ అంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఉండడం, నాన్ టైల్ అంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ లేకపోవటం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఏదైతే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ కింద లేవో అవన్నీ నాన్ టైల్ కింద వస్తాయి. కానీ హెడ్ రికర్షన్ అంటే ఏంటి అంటే విచ్ ఫంక్షన్ హ్యావింగ్ ద రికర్సివ్ స్టేట్మెంట్ యాజ్ ద టాప్ ఆఫ్ ది ఫంక్షన్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కింద ఉండాలి. సో దట్ ఈస్ రికర్సివ్ ఫంక్షన్ హ్యావింగ్ రికర్సివ్ కాల్. అంటే రికర్సివ్ కాల్ స్టేట్మెంట్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉండాలి. దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ హెడ్ రికర్షన్ ఫంక్షన్. సో ఇక్కడ ఎలా అయితే ప్రాసెస్ పెర్ఫామ్ అవుతుంది అంటే హీ డస్ నాట్ హ్యావ్ టు ప్రాసెస్ ఆర్ పెర్ఫామ్. ఇక్కడ ఎక్కడ కూడా ఆపరేషన్ కాలింగ్ టైంలో ఎక్కడ పెర్ఫామ్ చేయడానికి ఏముండదు. బికాజ్ మీరు అసలు ప్రాసెస్లోకి రాగానే మీరు ఫంక్షన్ని కాల్ చేసేస్తున్నారు. దట్ ఈజ్ హెడ్ రికర్షన్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కింద ఉండాలి అనేదే కదా మన మెయిన్ థింగ్. సో అలాంటి ఫంక్షన్ ఆఫ్ a-1 అనేది స్టేట్మెంట్ని మనం స్టార్టింగ్ స్టేట్మెంట్ కింద మెన్షన్ చేస్తున్నాం. సో నేను ప్రీవియస్గా ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మెన్షన్ చేశాను, ఆర్డర్ ఆఫ్ ఎన్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఎన్. ఇది బేస్డ్ ఆన్ లాజిక్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ సింపుల్గా నేను ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సేమ్ ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగానే ఫంక్షన్ ఆఫ్ a-1 అనేది ఫంక్షన్ స్టార్టింగ్ స్టేట్మెంట్ కాబట్టి సో దిస్ ఈజ్ కాల్డ్ హెడ్ రికర్షన్. హెడ్ రికర్షన్కి వచ్చేసరికి అగైన్ నేను ఇక్కడ ఏ వాల్యూ ఫస్ట్ 4 తీసుకుంటే 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో దట్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ 4 అనేది కాల్ చేస్తే అగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూ అనేది హోల్డింగ్ అనేది లేదు. బికాస్ మనకి ఫస్ట్ స్టేట్మెంటే కాలింగ్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ 4 - 1 దట్ ఈస్ 3 అండ్ ఇట్ హోల్డ్స్ 4. అర్థమైందా? సో దెన్ అగైన్ ఫంక్షన్ ఆఫ్ 3లో ఇట్స్ కాలింగ్ స్టార్టింగ్ ఇట్స్ కాలింగ్ దట్ ఈస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. స్టార్టింగ్ ఇట్ ఈస్ కాలింగ్ ఫంక్షన్ ఆఫ్ 2 అండ్ ఇట్స్ హోల్డింగ్ ద వాల్యూ 3. అగైన్ ఫంక్షన్ ఆఫ్ 1 అండ్ 2. అగైన్ ఫంక్షన్ ఆఫ్ 0 అండ్ 1. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలా ఉంది అంటే వాల్యూస్ అనేవి ఈ ప్రాసెస్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద హెడ్ రికర్షన్. ఓకే, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ లాజిక్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n. అండ్ ద నెక్స్ట్ రికర్షన్ వచ్చేసరికి ట్రీ రికర్షన్. సో ట్రీ రికర్షన్లో ఏంటంటే సింపుల్ థింగ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ రికర్షన్ అనేది వన్ థింగ్ అండ్ ద ట్రీ రికర్షన్ అనేది సెకండ్ థింగ్. సో ఫస్ట్ వాట్ ఈజ్ లీనియర్ రికర్షన్? లీనియర్ రికర్షన్ అంటే ఏంటి అంటే ఏ ఫంక్షన్ అయితే కాలింగ్ ఇట్ సెల్ఫే కానీ వన్ టైం మాత్రమే కాల్ చేస్తుందో దాన్నే లీనియర్ రికర్షన్ అంటాం. మోర్ దాన్ వన్ టైం ఏదైతే కాల్ చేస్తుందో దాన్నే ట్రీ రికర్షన్ అంటాం. సో వాట్ ఈజ్ మోర్ దాన్ 1 అండ్ వాట్ ఈజ్ వన్ టైం అంటే ఇక్కడ సింపుల్గా మనం ఫంక్షన్ ఆఫ్ x-1 అనేది మనం జనరల్గా వన్ టైం కాల్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ లీనియర్ రికర్షన్. బట్ సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాము, మోర్ దాన్ వన్ టైం కాల్ చేయాల్సిన థింగ్ వచ్చిందనుకోండి. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ ఆఫ్ x-1 ఈజ్ ద ఫస్ట్ కాలింగ్ అండ్ అగైన్ ఫంక్షన్ ఆఫ్ x-1 ఈజ్ ద సెకండ్ కాలింగ్. సో మోర్ దాన్ వన్ టైం కాల్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రీ రికర్షన్. ట్రీ రికర్షన్ మీన్స్ మోర్ దాన్ వన్ టైం ఒకే ఫంక్షన్ నుంచి అదే ఫంక్షన్ని కాలింగ్ ఇట్ సెల్ఫ్ మోర్ దాన్ వన్ టైం కనుక పెర్ఫామ్ చేస్తే దాన్నే మనం ట్రీ రికర్షన్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడ ట్రీ రికర్షన్ వచ్చేసరికి మనకి ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్న ఫంక్షన్ నేమ్ విత్ ఎక్స్ అనే పారామీటర్, ఎక్స్ అనే పారామీటర్ 5 or 2తో తీసుకున్నాం అనుకోండి. సో ఫంక్షన్ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ 2 టైమ్స్ కాల్ చేస్తాం. సో 2 టైమ్స్ కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఇట్స్ హోల్డింగ్ ద వాల్యూ. సో దట్ ఈస్ 2 అండ్ first time 2 - 1 that is function of 1, again one more time that is function of 1. Okay, so it's 2 అనేది మనకి నార్మల్. బట్ ఇక్కడ again function of 1 that is 1 is greater than 0. Again it holds the value 1 and it is calling function of 0 and again second one function of 0. Same as ఇక్కడ కూడా holding 1 and function of 0 and function of 0. సో ఇలా మనకి ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ట్రీ రికర్షన్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి నెస్టెడ్ రికర్షన్. నెస్టెడ్ రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్ థింగ్.
మనం ఏదైతే ఫంక్షన్లో కాలింగ్ ఇట్ సెల్ఫ్ పెర్ఫామ్ చేస్తామో అదే కాలింగ్లో అగైన్ పారామీటర్ కింద మళ్ళీ రికర్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ దిస్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ am calling x, factorial of x is calling it recursive statement. Again factorial of n plus 11 is recursive statement. సో అంటే పారామీటర్ కింద రికర్షన్ స్టేట్మెంట్ని మనం పాస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద నెస్టెడ్ రికర్షన్. అదే మనం ఇక్కడ పాస్ ద పారామీటర్ యాజ్ ఎ రికర్సివ్ కాల్. సో ఇక్కడ మనం చెప్పడం కొంచెం డయాగ్రామటికల్గా కొంచెం టిపికల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఆఫ్ 5. సో ఫంక్షన్ ఆఫ్ 5 మీన్స్ దట్ ఈస్ 5 అండ్ 5 ప్లస్ 11. ఓకే, అలా. సో 5 ప్లస్ 1 అనుకుందాం మీకు ఇంకా ఈజీగా చెప్పడం కోసం, దట్ ఈస్ 6. సో అగైన్ ఈ 2 కాంబినేషన్స్తో అగైన్ 2 కాంబినేషన్స్, అగైన్ 2 కాంబినేషన్స్, అగైన్ 2 కాంబినేషన్స్ అండ్ సో ఆన్, అలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది యాజ్ ఏ పారామీటర్ కాంబినేషన్స్తో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెస్టెడ్ రికర్షన్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి. టెయిల్ రికర్షన్ ఈజ్ ద ఎండింగ్ స్టేట్మెంట్, హెడ్ రికర్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ట్రీ రికర్షన్ వచ్చేసరికి మోర్ దాన్ వన్ టైమ్ కాలింగ్ ఇన్ సేమ్ ఫంక్షన్. నెస్టెడ్ వచ్చేసరికి యాజ్ ఏ పారామీటర్. సో ఈ 4 టైప్స్ మెన్షన్ చేసిన తర్వాత నేను ప్రీవియస్ క్లాస్లో మీతో డిస్కస్ చేసిన ఇండైరెక్ట్ రికర్షన్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అది కూడా మీరు కంప్లీట్ చేస్తే సో టోటల్ రికర్షన్ డెఫినిషన్ అండ్ ద టైప్స్ ఆఫ్ రికర్షన్ టాపిక్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రికర్షన్.